మహిమ కలుగును గాక. ఆరాధనంతట్లో ప్రభువే ఉండి మహిమ పొంది ఉన్నాడు కనుక దేవుని సంఘ బిడ్డలకును ప్రియమైన వీక్షకులకును నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. ఎవరైనా చదివి సహాయం చేయండి. బిగ్గరగా చదవండి, గట్టిగా చదవండి. పేజ్ నెంబరు 371, 9వ వచనం. 16:9. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ దినము నేను యథార్థత గురించి ఎక్కువగా మాట్లాడపడుతున్నాను కనుక దేవుని స్వరం వినబడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా దర్శించు. నేను ఏ పాఠము నేర్చుకోవాలి, నా జీవితంలో ఏ మాటలు నాకు అవసరమైనాయి నీవు అందించి నన్ను బలపరచుమని ప్రార్థన పూర్వకంగా మీరు ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి. స్తోత్రము తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తున్నాము. నాయనా మాట్లాడాలి ప్రభువా. ఈ దిన వాక్యం సంఘ బిడ్డలందరితో మీరు మాట్లాడండి, వీక్షకులందరితో మీరు మాట్లాడండి. దేవా, మమ్మలను మీ వాక్యానుసారమైనటువంటి నాయన ఆత్మీయ లోతుల్లోనికి నడిపించుమని ఈ దిన వాక్యం ద్వారా నాయన మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దేవుడు బలపరచడానికి, మండలను బలపరచడానికి, భూమి మీద ఉన్న మనుషులను బలపరచడానికి లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నదంట. ఎవరిని అంటే యథార్థవంతులైన వారు ఎవరైనా ఉన్నారా? యథార్థంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను బలపరచాలి, వాళ్ళను లేవనెత్తాలి, వాళ్ళను దీవించాలి, వాళ్ళను ఎత్తుకోవాలి, వాళ్ళను ఆశీర్వదించాలని దేవుడు తన కనుదృష్టి చేత సంచారం చేయుచున్నాడని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యథార్థత గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనము దాని ఆపోజిట్ పదము మనం మాట్లాడుకోవాలి. చూడండి, యథార్థతకు ఇంకొక అర్థం ఏది సరి అయింది కనబడతలేదు. యథార్థతకు మరి ఇంకొక తెలుగులో ఏది సరి అయిన పదము కనబడతలేదు. దానికి ఆపోజిట్ పదం ఏంటంటే అది తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. నటన జీవితము లేక వేషధారణ జీవితం, దీనికి ఆపోజిట్ పదం. యథార్థతకు బదులుగా నటిస్తే, నేనున్నాను, నా భార్య దగ్గర నేను ఒక భర్తగా నటిస్తే ఆమెను సంతోష పెట్టేవాడిగా నేను ఉండను. నా పిల్లల దగ్గర నేను నటిస్తే వాళ్ళని నేను సంతోష పెట్టలేను. ఈ నటన జీవితాలు బాగా కనబడుతున్నాయి భూమి మీద. దేవుడు బలపరచాలని అనుకుంటున్నారు, దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటున్నారు. కానీ విశ్వాసులైన మనము ఆత్మీయంగా ఎప్పుడు కూడా నటించకూడదు. వేషధారణ జీవితాన్ని యేసు ప్రభు
దాన్ని పూర్తిగా గద్దించినాడు. పరిసయ్యులు శాస్త్రులను సున్నం కొట్టిన సమాధులని సంబోధన చేసినాడు ఆయన. దాని అర్థం ఏంటంటే పైకి తెల్లటి వస్త్రం వేసుకొని లోపల మాత్రం కపటం, మోసం, వేషధారణ, కుట్ర కుతంత్రాలు పెట్టుకొని పైన వారు నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా కనబడ్డట్టుగా కనబడేవారు. నటన జీవితాన్ని దేవుడు ఇష్టపడడు. అలాంటి వారిని దేవుడు బలపరచడు, అలాంటి వారిని దేవుడు దీవించడు అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఎవరిని దీవించడానికి ఆయన తన దృష్టి ఉన్నది చూడండి. ఈరోజు మీకు ఇది అర్థం కావడానికి చిన్న ఉదాహరణ, మీరు ఇంతకుముందు తినచ్చు కానీ చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా గమనించండి, ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది. ఒక అతనంట పావురాలు పెంచుకుంటున్నాడు. మన సంతోష్ వాళ్ళు కూడా పెంచుకుంటారు. పావురాలు అంటే చాలా పావురమే ఉంటుంది కదా, అందరికీ ఇష్టం ఉంటుంది. అవి ఏం పని చేయవు, అవేం పనికిరావు, కానీ అవి చాలా ముద్దుగా అనిపిస్తాయి, చాలా మంచిగా అనిపిస్తాయి. మనకు ఎంతో మనసుకు ప్రశాంతత, నెమ్మది కలుగజేస్తాయి. కనుక ఆయన పావురాలు పెంచుకుంటున్నాడంట. రోజు వాటిని ఉదయం లేవగానే వాటికి అవి తినే గింజలను తీసుకొచ్చి వాటిని పిలిచి చల్లడము ప్రారంభిస్తున్నాడు. వాటిని పిలిచి చల్లుతున్నాడు గింజలు. అవి చక్కగా వచ్చి అవి తింటూ ఉన్నాయి. రోజు వాటికి నీరు, వాటికి ఆహారం, వాటి గూడు అన్నీ కూడా భద్రంగా చూసుకుంటున్నాడు ఆ వ్యక్తి. అదేవిధంగా వాళ్ళ ఇంటికి కొన్ని కాకులు కూడా వస్తాయంట. ఒక కాకులు కామన్గా వస్తాయి కదా, చెట్టు మీద ఆలి అది ఆలోచిస్తుందంట, నన్ను ఎవ్వరు పిలవరు, నాకెవ్వరు భోజనం పెట్టరు, నీళ్లు పెట్టరు, నా గూడు సంగతి అన్నీ నేనే చూసుకోవాలి, ఎట్లయినా మంచిది, నేను అందులో ఆ గుంపులో పోయి నేను బాగా చూసుకుంటున్నాడు కదా, నేను ఎట్లయినా పర్వాలేదు అని చెప్పేసి వాటిలాగా నేను మారి వాటిలోకి పోయి నేను కూడా ఆ గౌరవము, ఆ ప్రేమను, ఆ మర్యాదను, ఆతిథ్యాన్ని, వాళ్ళు అందించే సేవలను, ఆ యజమానుడు చూపే ప్రతి ప్రేమను నేను పొందుకుంటానని ఆలోచన చేసి అది పోయి సకల ప్రయత్నాలు చేసి అది తెల్లగా మారిందంట. కాకి ఎట్లుంటుంది? నల్లగా ఉంటుంది. తెల్లటి వేషం వేసుకోవడానికి చాలా కష్టపడ్డది. పోయి బూడిద పూసుకున్నది, తడుపుకొని పూసుకున్నదో ఎలా పూసుకున్నదో కానీ బూడిదలో కొనిగింది. ముక్కుతో సహా అది తెల్లగా కావాలి కదా, దాని ముక్కు కూడా నల్లగా ఉంటుంది కదా, తెల్లగా కొద్దిగా ఎరుపు రంగు మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. మొత్తానికైతే ముక్కు కూడా మార్చుకున్నది, తన శరీరం అంతా మార్చుకున్నది, వచ్చేసి ఈ గుంపులో ఉన్నది. కానీ దాని బుద్ధి అనేది చూడండి, దాని నడక వేరే ఉన్నది. పావురం గుంపులోకి వచ్చింది. ఆ పావురాలేమో చక్కగా నడుస్తాయి. వాటి నడుస్తున్నప్పుడు చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. నేను ఎప్పుడైనా సంతోషం వాళ్ళ ఇంటికి పోతే వాటిని చూస్తూ ఉంటాను. నడుస్తుంటే చాలా చక్కగా అడుగులు వేస్తాయి. ఈ కాకి ఎట్లా చేసేది తెలుసా? గంతులు వేస్తుంది కదా, దూకుడు స్వభావం కదా, దూకుడు. చాలామంది ఇంకా సంఘంలో దూకుడు స్వభావమే కలిగి ఉంటారు కదా. దూకుడు స్వభావం ఉండదా? వేషం వేసుకుంటే దూకుడే ఉంటుంది మరి కదా, అంతే కదా. పావురం అయితే పర్వాలేదు, కాకి అది వేషం వేసుకోండి, కాకి లెక్కనే కాకి స్వభావం ఉండి పైన వేషం ఉంటే దూకుడే ఉంటుంది మరి. అది దూకుతా ఉంది, గంతులు వేస్తూ ఉంది. కాకి గంతులు వేస్తూ ఉంటే అటు ఇటు చూస్తుంది, అన్నీ మంచిగా నడుస్తున్నాయి నీట్గా. అటు ఇటు చూస్తే కన్నుమంటే అవుతుంది, అటు ఇటు చూస్తుంది గంతులు వేస్తుంది, అటు ఇటు చూస్తుంది చెప్పేస్తుంది. ఆయన వేసే విత్తనాలు ఎంతో ఇష్టంగా తింటున్నాయి, చాలా సంతోషంగా తింటున్నాయి. ఇది ఇట్లా చూసింది, గివ్వా నేను గివి తింటానా అని చెప్పేసి అనుకుంటుంది అది కదా. ఈ గింజలు తింటున్నా నేను, నాకు కావాల్సింది వేరే ఆహారం ఉన్నది, చచ్చిన కప్పలు కదా, వాసన పట్టిన మాంసం, ఏవైనా పురుగులు అవి ఉంటే అది ఇష్టంగా తింటుంది కదా కాకి. గివి గింజలు నేను తింటున్నా అని చెప్పేసి అప్పటికి అంటుంది అది. ఎందుకంటే వాటికి మంచి ఆహారం కానీ దీనికి మంచి
సంఘములో ఉండి విశ్వాసంలో ఉండి వాళ్ళు ఈ తిండి తినడానికి, ఈ వాక్యం వినడానికి, ఈ వాక్య బోధనలో ఉండడానికి వాళ్ళకి ఈ మాటలు అంటే వాళ్ళ కోపం కదా, అసహ్యత కలగజేస్తాయి కదా. వాక్యం అంటే వాళ్ళు చాలా అసహించుకుంటారు. ఎప్పుడైపోద్దా, ఈయన ఎప్పుడు నిలబెడతాడా అని చెప్పేసి అనుకుంటారు. ఆ కాకి కూడా అలాగే మరి ఆలోచన చేసి ఇక దానికి వశపడతలేదు. ఆ గింజలు తినలేదు, వాడితో నడవలేదు, వాడితో బ్రతకలేదు, వాడితో జీవించడానికి దానికి చేతనవుతలేదు. దాని రంగు కూడా బయటపడుతుంది, దాని రూపు కూడా బయటపడుతుంది, దాని వేషం కూడా బయటపడుతుంది. బయటపడితే అది కాకి తెలిసిపోతుంది. అది కాకపోతే పావురపు గుంపులో ఉన్నది. చూడండి, యథార్థతకు బదులుగా అవి యథార్థంగా ఉన్నాయి, అవి ఎంతో నమ్మకంగా, ఏదో ప్రేమతో, అవి ఎంతో ఇష్టంగా తింటున్నాయి. యజమానుడు వేసిన భోజనాన్ని అవి ఎంతో చక్కగా స్వీకరిస్తుంటే ఇది మాత్రం స్వీకరిస్తలేదు. దీని తలంపులు వేరే ఉన్నాయి, దీని మనసు వేరే ఉన్నది, దీని ఆలోచన వేరే దాని మీద ఉన్నది, బయటి దాని మీద ఇది ఆశ పడతా ఉన్నది. గుంపులో కచ్చి చేరింది కానీ దీని గుణం అంతా ఎక్కడున్నది, దీని బుద్ధి అంతా ఎక్కడున్నది, బయట ఉన్నది. చూడండి, ఎట్లా బలపరచబడుతుంది ఈ భోజనం తినకపోతే, ఎట్లా బలపరచబడుతుంది ఈ నడక నడవకపోతే? చెప్పండి. ఈ నడకలో ఉండాలి, ఈ భోజనంలో ఉండాలి, ఈ పానంలో ఉండాలి, ఈ సావాసంలో ఉండాలి, ఈ ప్రార్థనలో ఉండాలి, ఈ ఆత్మీయతలో ఉండాలి. పావురపు గుంపు చాలా బాగా కనబడుతుంది కానీ అది ఎంతో సిస్టమేటిక్గా ఉంటుంది. మరి ఇందులోకి వచ్చింది చూడండి, ఇక అది సెట్ అవుతలేదు, ఫిట్ అవుతలేదు, అది మళ్ళీ బయటకు వెళ్ళింది. చిన్న చినుకులు వచ్చేసింది, ఆ రంగు అంతా కాలిపోయింది. ఇంక ఇక్కడ ఉంటే దెబ్బలే పడతాయి అని చెప్పేసి దెబ్బలు పడాయా? ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. దెబ్బలు పడితే రంగు వేసుకొని ఉంటే దెబ్బలు కొట్టడా దేవుడు? కొట్టడా? రంగు వేసుకొని ఉంటే దెబ్బలు ఎక్కడ దేవుడు దెబ్బ అయితే ఎవరు తట్టుకోలేడు, ఎవరు తట్టుకోలేదు, మన యజమాను. కనుక ఇక్కడ యథార్థతకు బదులుగా నేను చెప్తున్నా. యథార్థత గురించి చెప్పాలంటే ఆ మాటకు మనకు తెలుగులో సరి అయిన విధానం లేదు కాబట్టి ఆపోజిట్ చెప్తే చాలా బాగా అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నా. కనుక ఆ యజమానుడి దెబ్బ తగలకపోతే, ఎందుకంటే దానికి భయం, ఎందుకంటే నేను ఇక్కడ ఉండాల్సిన దాన్ని కాదని చెప్పేసి చెట్టు మీదకి పోయి అది ఇక దూరంగా పరిగెట్టి అని చెప్పేసి అయితే బలపరచబడలేదు, అభివృద్ధి చెందలేదు, ఆశీర్వదింపబడలేదు యథార్థంగా లేకపోతే. నీకు తెలుసా యోబు ఎంత శ్రమలో కూడా అట్లాంటి కష్టాలు రావడే కాదు, విశ్వాసులకు చాలా కష్టాలు వస్తాయి. లోకంలో మనకు శ్రమ కాదు కదా, అయినను ధైర్యం తెచ్చుకోనండి. నేను లోకాన్ని జయించి ఉన్నానని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు అన్నారు, 16వ అధ్యాయం చివరి వచనంలో. కనుక లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. యోబును చూడండి, యోబు లిస్టులో ఆయన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే యథార్థత కదా. యథార్థత మొట్టమొదటి లక్షణం యథార్థత. ఆ యథార్థతను అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా విడవలేదు. హల్లెలూయా, అది కావాలి మనకి. ఏ పరిస్థితి అంటే ఆయన పిల్లలు పోయినారు, ఆయన ఆస్తులు పోయినాయి, ఆయన ఆరోగ్యం పోయింది, దరిద్ర స్థితి. ఆ దేశంలో ఈయనంత ఉన్నోడు లేడు, ఆ దేశంలో ఈయనంత దరిద్రుడు ఇంకొకటి లేడన్నట్టుగా అయిపోయినాడు కదా. అట్లా అయిపోయినాడు, ఎందుకంటే ఆరోగ్యం కూడా లేని దీన స్థితికి వచ్చేసినాడు. ఆయన భార్య అన్నది ఇంకెంతసేపు అయినా, ఇంకెన్నాళ్ళయ్యా నీ యథార్థత విడిచిపెట్టి, ఆ మాట చక్కగా మాట్లాడింది. నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించు, ఇంకేం దేవుడు అంటావు అని చెప్పేసి తన సొంత భార్య, కట్టుకున్న భార్య ఈయనలా దూషించింది. అయినా కూడా ఆయన యథార్థత విడిచిపెట్టినాడా? విడవలేదు. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. ఇంకొక వాక్యం చూడండి, ఇదే 27వ అధ్యాయము, ఇదే దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతాల యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి
యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము అనే వ్యక్తిని రాజును మనం చూస్తూ ఉన్నాము. యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. హల్లెలూయా. మనం బలపరచబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలి, దేవుని ద్వారా స్పష్టత పొందాలి, దేవుని ద్వారా మేలు పొందాలి అంటే యథార్థతను విడవద్దు. యోతాము యథార్థతను కలిగి బలపరచబడ్డాడు. అయితే ఇక్కడ ఆస అనే వ్యక్తి గురించి రాయబడి ఉంటున్నది. ఇక్కడ ఆస మనం మొదట చదువుకున్న వాక్యము, ఆస యథార్థత కోల్పోయినాడు. ఫస్ట్ ఆస అనే రాజు చక్కగా ప్రారంభించినాడు, యథార్థంగానే ఉన్నట్టుండి, అంటే భక్తిలో గుంపులోనే ఉన్నాడు. ఈయన మంచి దేవుని విశ్వాసుల గుంపులో ఉన్నట్టే ఉండి చివరికి వస్తే అన్యులతో పొత్తు పెట్టుకొని, అన్యులతో సహవాసం చేసి, పాపంతో సంబంధం పెట్టుకొని ఆయన ఏం చేసినాడంటే పూర్తిగా యథార్థత కోల్పోయినాడు. యథార్థత కోల్పోయినప్పుడు హానాని అనే ప్రవక్త వచ్చి ఈయనను గద్దిస్తూ చెబుతున్నాడు, దేవుని కనుదృష్టి ఇలాంటి వాళ్ళ కోసం కాదు, నీలాంటి వాళ్ళ కోసం కాదు. ఆశ యథార్థవంతులను దేవుడు బలపరచడానికి ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన కను దృష్టి లోకమందంతటా, యెహోవా దృష్టికి యోతాము యథార్థవంతుడిగా కనబడ్డాడు కనుక దేవుడు అతన్ని బలపరిచినట్టుగా కనబడతా ఉంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా అర్థం కావడానికి. ఇది కూడా వినే ఉండొచ్చు. ఒక టీచర్, ఒక సారు, మన సంఘంలో 2 సార్లు ఉన్నారు. ఒక టీచరు 5 పిల్లల్ని పిలిచిందంట. 5 పిల్లల్ని పిలిచి రండ్ర బాబు అని చెప్పేసి అన్నాడంట. వాళ్ళు కొద్దిగా చిన్నవాళ్ళే, అంటే ఉదయ్, రాజు, ఇంత వయసు, మా అబ్బి నుంచి ఉదయ్, రాజు, ఆ చిన్నోడు ఆయన పేరు ఉదిత్ వరకు అనుకోండి, లేకపోతే రేపక అంత వయసు వరకు ఉన్న వాళ్ళని పిలిచి 5 పిలిచి 5 పిల్లలు, ఆడపిల్లలు మగ పిల్లలు కలిపి పిలిచి వాళ్ళకు మనిషికి ఒక అరటి పండు ఇచ్చిండంట. మనిషికి ఒక అరటి పండు ఇచ్చి 5 అరటి పండ్లు ఇచ్చి, ఈ 5 అరటి పండ్లు మీరు తీసుకున్నాక మనిషి ఒకటి మీరు వెళ్ళి ఒక 10-15 నిమిషాలలో మీరు వెళ్ళి ఎవ్వరు చూడని చోట మీరు తిని రండి అని చెప్పిండంట. ఏమని చెప్పిండు? ఎవ్వరు చూడని చోట, మిమ్మల్ని తినేటప్పుడు ఎవరు చూడదు, మరి అట్లా తిని రావాలి అని చెప్పిండంట. చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళారంట. ఒకడు ఇంట్లోకి వెళ్ళినాడు, లోపలి గదిలోకి వెళ్ళి మంచం సాటుకో కూర్చొని సాటుకో కూర్చొని అరటి పండు తిన్నాడంట. మమ్మీ చూడలే, డాడీ చూడలే, అన్న చూడలే, తమ్ముడు చూడలే అనుకున్నాడంట. ఇక ఒక ఆయన ఏమో చెట్టు సాటుకు వెళ్ళి తిన్నాడంట. ఒక అమ్మాయి ఏమో ఆలోచించిందంట, దుప్పటి కప్పుకున్నదంట. దుప్పటి కప్పుకొని ఎవరు చూడకుండా తిన్నాడంట. ఒక అబ్బాయి ఏమో కట్టుకొని కళ్ళు మూసుకొని తిన్నాడు. ఇలాగ 5 రకాలు తిన్నారు. ఒక అమ్మాయి మాత్రం ఆమె ఇంట్లోకి పోయింది, ఎవరు చూడని చోటుకు పోయింది. ఆమెకు చూసుకున్నట్టే కనబడుతుంది. ఆమె తినలేదు. దుప్పటి కప్పుకొని చూసింది, చూస్తున్నాడు. మంచం సాటుకున్నది, చూస్తున్నాడు. లోపలి గదిలోకి వెళ్ళింది, చూస్తున్నాడు. ఆమె తినలేదు. అప్పుడు తీసుకొని వచ్చింది. ఈ 4 తినొచ్చిండ్రు, ఆమె మాత్రం తినలేదు. ఈ 4 అడిగితే ఎవరు చూడకుండా తిన్నారా అని చెప్పేసి అంటే, తిన్నాం సార్. ఎక్కడ తిన్నావురా? దుప్పటి కప్పుకొని తిన్నా, కళ్ళు మూసుకొని తిన్నా, సాటుకు పోయి తిన్నా, చెట్టు సాటుకు పోయి తిన్నా, ఇలా చెప్పిన 4 విధాలుగా చెప్పలేదు. నువ్వేమైంది తినలేదు అని చెప్పేసి అన్నాడు సార్. అనగానే ఆమె, వీళ్ళు గొల్లు ఉన్నవి 4 కదా, ఈ 4 నువ్వేందుకు తినలేదు అని అంటే ఈ 4 నవ్వేసారు. ఈ తిన్న పిల్లగాళ్ళు నవ్వేసారు. ఎట్లా నవ్వారంటే వీళ్ళకి తెలియలేదు, ఏం తెలియదు ఈమెకు అని చెప్పేసి నవ్వేసారు. కానీ ఎందుకు తినలేదని అంటే, అప్పుడు 2-3 సార్లు అడిగినప్పుడు, సార్ నేను అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎక్కడ తిందామని చూసినా
ఎవరు చూడకుండా తినుడు అంటే నాకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు? నేను లోపలికి పోయినప్పుడు దేవుడే చూస్తున్నాడు. మంచం చాటునా, కంచం చాటునా, లేకపోతే దుప్పటి కప్పుకున్నా, ఎట్లా ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు చూస్తున్నాడు సార్. ఆయన చూస్తున్నాడు కాబట్టి నువ్వు చూడని కాడ తినమన్నావు కాబట్టి నా వల్ల కాలేదని చెప్పి నేను ఇది చెప్పడానికే ఇది మీకు అప్పచెప్పిన. వెరీ గుడ్, దేవుడు చూస్తున్నాడు. ఆమె దగ్గరికి తీసుకొని ఆమె భుజము తట్టి ఆమెను మెచ్చుకొని, ఇప్పుడు ఈ నగరంలో ఏమవుతున్నారు తెలుసా? చూడండి, ఈమెకు వాళ్ళకున్న తేడా. లోకం నిన్ను చూసి నవ్వుతుంది. మనము నవ్వులాట ఉంటాం, ఆమె తెలివి లేదన్నట్టే కనబడతాం మనం. కానీ దేవుడు చూస్తున్నాడనే భయం ఉన్నది కదా ఆ అమ్మాయికి. ఆ యొక్క టీచర్ ఎంతగానో మెచ్చుకున్నాడు. నిజంగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు చాలా యథార్థవంతురాలు, నువ్వు చాలా నమ్మకస్తురాలు. దేవుడు చూస్తున్నాడు కనుక నువ్వు తింటు. ఈరోజు క్రైస్తవులు కూడా తింటున్నారు చాటును కదా. దేవుడు చూస్తలేడు అనుకుంటున్నారు. అంతేనా? దేవుడు మనం చేసే పనులు చూస్తలేడా? మనము ఎవరిని మోసం చేయగలం? మనిషిని మోసం చేయగలం, భార్యను భర్తను మోసం చేయగలం, పిల్లలను మోసం చేయగలం, బాసును మోసం చేయగలం, ఇంకా ఎవరినైనా మోసం చేయగలం. ఆ దేవుడిని మోసం చేయగలమా? ఆయనకు మోసం చేయగలమా? ఆయన నుంచి తప్పించుకోగలమా? ఆయన దృష్టి నుంచి మనం తప్పించుకోగలమా? మరి ఎట్లా బలపరచబడతాం మనం? ఆయన చూస్తున్నాడు మనం చేసే ప్రతి పొరపాటును. ఆయన చూస్తలేడని తినటోళ్ళు లేరా? తాగేటోళ్ళు లేరా? చాటున చేసే పనులు ఎంత ప్రమాదకరం. అవి మనల్ని బలహీనపరుస్తాయి, అవి మనల్ని నాశనం చేస్తాయి. నిజంగా యథార్థవంతులంటే దేవునికి చాలా ఇష్టం. యథార్థత గురించి చాలా మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం నేను కరెక్ట్గా చదివిస్తాను ఆ మాటలు. ఎక్కువ నా టైం కూడా అయిపోయింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. చూడండి, యథార్థంగా ప్రవర్తించే వాడికి భయం ఉండదు. హల్లెలూయా. ఎవడు భయపడేటోడు? భయపడేటోళ్ళు ఎవరంటే యథార్థత కోల్పోయిన వాళ్ళు. దేవుడు చూస్తున్నాడు అని భయం లేకుండా చాటున చేసే ప్రతి పనికి మనల్ని భయం వెంటాడుతుంది. భయం మన వెనుక మనల్ని తిననియది, త్రాగనియది, మనల్ని సరిగా బ్రతకనియది, మనకు బలహీనులుగా మనల్ని చేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ బలహీనులు కావడానికి కారణం ఏంటంటే వారు యథార్థత కోల్పోయినప్పుడు, వారు యథార్థత వారిలో లేనప్పుడు దేవుడు చూస్తున్నాడని వారు గుర్తుపట్టి ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు వారు నిజంగా ధైర్యపరచబడతారు. వారు ధైర్యంగా నిలబడతారు, సింహంలాగా నిలబడతారు. కానీ వారు యథార్థత కోల్పోతే మాత్రం వాళ్ళని భయం వెంటాడుతుంది, మరణ భయం వెంటాడుతుంది, వాళ్ళను ప్రతి భయం కూడా వెంటాడుతుంది. నిజంగా యథార్థంగా ఉందా, ధైర్యంగా ఉందా? దేవుడు చూస్తున్నాడు. ఏం లేకపోయినా పర్వాలేదు, అందరు నవ్వినా పర్వాలేదు. ఆ నలుగురు పిల్లల వలె మిమ్మల్ని చూసిన నలుగురు నవ్వినా పర్వాలేదు. మనమేం చేయాలంటే యథార్థత విడవకుండా ఉండాలి. అప్పుడు నిర్భయంగా మనం నిలబడగలుగుతాము. యథార్థత పట్టుకున్నోడు ఎక్కడైనా నిర్భయంగా నిలబడగలుగుతాం. మనము యథార్థత కోల్పోయినప్పుడు, అంటే నటించే జీవితం ఎంతసేపు నటిస్తాం? అని నటన ఎంతసేపు నటించేది? అది రియల్ లైఫ్ కాదు కదా, రియల్ జీవితం కాదు కదా. ఏమో అంటారు కదా, అప్పటి పాతకాలంలోనైతే భాగవతం అని, ఇప్పటి కాలంలోనైతే సినిమాలు సీరియల్ అంటారు కదా, అవి అంత నటన కదా. ఒక భార్యగా ఒక భర్తగా నటిస్తారు. ఇట్లా నటన అది కాదు, అది కేవలం కథ. అందులో నటించాలి కాబట్టి ఇది కథ కాదు. ఇదేంటిది? జీవితం. ఇది కథ కాదు, జీవితం కదా.
కనుక మన జీవితంలో నటన విడిచిపెట్టాలి. నిర్భయం. దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి దేవుని భయంతో భార్య ఎదుట, భర్త ఎదుట, పిల్లల ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట, మనం పనిచేస్తున్న చోట యథార్థత కనపరచండి. ఇంకా కొన్ని మాటలు చాలా చక్కగా ఉన్నాయి చూడండి. 11:3 ఇదే సామెతల గ్రంథం 11:3. ఇది ఖచ్చితంగా త్రోవ, యథార్థంగా నడిచే వాళ్ళకు త్రోవ దొరుకుతుంది. ముళ్ళ బాటలో కూడా ఆ దేవుడు త్రోవను ఏర్పాటు చేస్తాడు. 5వ వచనం, ఖచ్చితంగా వీళ్ళ యథార్థంగా నీతిగా బ్రతికే వాళ్ళకు మార్గం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, సరళమవుతుంది. అది ఎంత కఠినంగా ఉన్నా కూడా, ముళ్ళ బాట అయినా కూడా దేవుడు పాన్పు బాటగా మార్చగలడని ఈ వాక్యం ప్రకారం మనం చూస్తుంటున్నాం. 6వ వచనం, ఖచ్చితంగా మనల్ని విడిపిస్తుంది. యథార్థంగా మనం బ్రతుకుతే ఈ యథార్థతే మనల్ని ప్రతి శ్రమ నుంచి, రోగం నుంచి, వ్యాధి నుంచి విడిపిస్తుంది అని చూస్తుంటున్నాం. 11వ వచనం, చూడండి, మన దీవెన పట్టణానికి దీవెన అయినప్పుడు మన పిల్లలకు దీవెనకరంగా ఉండమా మనం? మన అన్నదమ్ములకు దీవెనకరంగా ఉండమా మనం? యోసేపు యథార్థంగా జీవించినాడు కాబట్టి ఆయనే ఐగుప్తు పట్టణానికి దీవెనకరంగా ఉన్నాడు. అంతేకాదు వాళ్ళ అన్నదమ్ములకు దీవెనకరంగా ఉన్నాడు, తన తల్లిదండ్రులకు దీవెనకరంగా మారినాడు. సకల ప్రజలకు దీవెనకరంగా మారడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న యథార్థత. యోబు యథార్థత కూడా చివరికి అతన్ని నాశనం చేయలేదు. హల్లెలూయా. ఏది నిన్ను చంపదు నువ్వు యథార్థంగా ఉంటే, ఏది నిన్ను నష్టపరచదు. చివరికి ఆయన రెట్టింపు ఆశీర్వాదం పొందినవాడుగా యోబు చూస్తూ ఉన్నాం, యోసేపు చూస్తూ ఉంటున్నాం. ఫస్ట్ శ్రమలు పడతారు. యథార్థంగా జీవించేవాడికి శ్రమ తప్పదు, అవమానం తప్పదు, అందరూ చిన్నవుతారు, హేళన చేస్తారు, వేషం వేసేవాడిని అందరూ వేస్తారు. ఇక్కడ వచ్చి ఈ పాట పాడతాడు, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చడం. అక్కడికి వెళ్ళి వేరే పాట పాడతాడు. అట్లా పాటలు మారుతారు, మాటలు మారుస్తారు, బ్రతుకులు మారుతారు. ఎక్కడ వాడే పాట అక్కడ వాడితే ఎప్పుడు బలపరచబడతాం? ఎవరు నిన్ను బలపరిచేవారు, ఎవరు నిన్ను దీవించేవారు? అలాంటి వారు బైబిల్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దీవించబడినట్టు లేదు. దీవించబడిన వారు, బలపరచబడిన వారు ఎవరు అంటే యథార్థంగా నిలబడిన వారు. కనుక మనం యథార్థంగా నిలబడితే దేవుడు బలపరుస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, మార్గం సరళం చేస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఆయన అన్నీ కూడా చూసుకుంటాడు, విమోచన ఇస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దీవెన పట్టణానికే దీవెనకరంగా వస్తాడు. హల్లెలూయా. మనల్ని దీవెనకరంగా ఉంటాడు, యథార్థంగా జీవిస్తాడు. మనము లోపల బయట, ఇంట్లో ఒకటి, సంఘంలో, సమాజంలో ఒకటి, ఇలాగ మాట, తలంపులు, రూపురేఖలు అన్నీ మార్చుకుంటూ ముసరవెల్లిలాగా మన బ్రతుకునే వీడొక తీరు, ఆడొక తీరు, ఆడొక తీరు, ఆడొక తీరు. మందిరానికి అత్తే స్తోత్రం, ఆడికి పోతే ఇంటికి పోతే నాకు ఇప్పుడు గాత్రమే అన్నట్టు తొందర, ఇక ఇక ఏడుకోపోతే నాకు కోపమే అన్నట్టు కదా. ఇట్లా మొదలు అట్లా వ్యక్తపరుస్తారు అన్నట్టు. నిజంగా అది కాదు. యథార్థత కలిగి ఉందాము. దేవుడు ఖచ్చితంగా వాళ్ళ కొరకు దృష్టి, ఆయన కనుదృష్టి అలాంటి వాళ్ళని దీవించడానికి, ఆశీర్వదించడానికి వాళ్ళని నేను భుజం తట్టి బలపరుస్తాడు. అదే కావాలి బిడ్డ. ఆ టీచర్ పెంచుకోవడమే కాదు, ప్రత్యేక దృష్టి పెడతాడు. ఆమె విలువైంది, చాలా విలువలు కలిగిన బిడ్డ. 5 పిల్లల్లో ఆ బిడ్డకు చాలా విలువ. అది నిజంగా మన జీవితాల్లో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలలో ఇది ఒకటి. కనుక యథార్థంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా బలపరుస్తాడు, ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు, విడిపిస్తాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అలా దేవుడు మార్చునుగాక, అలా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీవు నాతో మాట్లాడి ఉన్న మాటల కొరకు వందనాలు.
నీవు నన్ను బలపరచాలని చూస్తున్నా, నీవు నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నా, నీవు నన్ను విడిపించాలని ఆశపడుతున్నా, నీవు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆశపడుతున్నా, ధైర్యంగా నిలబడాలని ఆశపడుతున్నా, ముళ్ళపాటలో నడుస్తున్నా. దేవా, నేను కష్టాల్లో ఉన్నా, నీవు నాకు సహాయం చేయాలని ఎదురు చూస్తున్నా. అయితే దేవుడు నేను చూసినప్పుడు నీవు ఎలా కనబడుతున్నావు ఆయన, అందుకనే నిన్ను బలపరచలేకపోతున్నాడు కావచ్చు, అందుకనే నిన్ను విడిపించలేకపోతున్నాడు, అందుకనే నిన్ను స్పష్టపరచలేకపోతున్నాడు కావచ్చు. యోతాము యథార్థంగా ప్రవర్తించడం చూసి ఆ దేవుడు ఆయనను బలపరిచినాడు. ఆశ యథార్థంగా ప్రవర్తించకపోవటం చూసి అక్కడ ఆనాని ప్రవక్త తెలియజేసినాడు, సొలొమోను తెలియజేస్తున్నాడు. యథార్థవంతులు నిర్భయంగా బ్రతుకుతారు, యథార్థంగా ఉన్నవారు వారికి దారి మార్గం సరళం చేయబడుతుంది, వారు విమోచింపబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. నీవు ఆశీర్వదింపబడాలని ఆశ ఉంటే, నీవు దీవించబడాలని ఆశ ఉంటే, నీవు మేలు పొందాలని, నీ అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నావేమో, దేవుడు యథార్థవంతులను చూస్తున్నాడు. ఏది నీలో యథార్థత దేవుడు చూస్తున్నాడన్న భయము నీకున్నదా? దేవుని భయము నీవు కలిగి జీవిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూసినప్పుడు నీ జీవితం ఎలా ఉందో, నిన్ను దీవించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను బలపరచకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు అనుకునే స్థాయికి చేరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు యథార్థంగా కనబడతలేవు, నువ్వు యథార్థత కోల్పోతున్నావేమో, అందుకని దేవుడు నిన్ను బలపరచలేకపోతున్నాడు. యోసేపు యథార్థంగా ఉండటం వలన పట్టణానికి దీవెనకరంగా, దేశానికి దీవెనకరంగా నిలబెట్టాడు. యోబు యథార్థంగా నిలబడటం వలన ఆయనను దేవుడు విడువక రెట్టింపు ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించడా? నిన్ను దీవించడా? నిన్ను దీవించాలని ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, నీవు ఇంట్లో ఉన్నప్పుడు వస్తున్నాడు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు వస్తున్నాడు. నీవు చూసినప్పుడు నువ్వు యథార్థత కోల్పోయినావేమో. దేవా, నాకు యథార్థంగా జీవించే జీవితం ఇవ్వండి. నాలో నటన తొలగించు నాయనా, వేషధారణ తొలగించు నాయనా. అయ్యా, నేను యథార్థవంతునిగా, యథార్థవంతురాలిగా జీవించాలి. ఓ దేవా, నేను శాపములో పాపములో పడిపోకుండా, దేవా, నేను వేషం వేసుకొని జీవించకుండా, కాకిలాగా నేను బ్రతకకుండా, ప్రభువా, నేను పావురపు గుంపులో ఉన్నట్టుగా, నేను ఒక పావురం వల్ల కాదు, పరిశుద్ధ జీవితాన్ని నేను కలిగేందుకు సహాయించు అయ్యా. నీ బలమైన హస్తము చేత నన్ను బలపరచిన ప్రార్థన చేయండి. స్తోత్రము నాయనా, మీకు వందనాలు, 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 వందనాలు. విత్తబడిన మాటలు, మీరు వినిపించిన వాక్యం ప్రతి హృదయాలు మీరు బట్టి ఫలించండి. నీవు చూస్తున్నావన్న భయముతో, వణుకుతో యథార్థంగా బ్రతుకుటకు సహాయం చేయండి. యథార్థవంతులకు నీవే మేలు చేయక మానవు తండ్రి. యథార్థవంతులని నీవు దృష్టించుచున్నావు నాయనా. మేము
అయ్యా మీ